శివ గోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. కొన్ని లక్షల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది. అసలు ఈ 22A మా మిత్రుడు ఇందాక చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, యుఎల్సీలో ఇందాక పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు కూడా చక్కగా చెప్పారు. జేపీ గారు ఏంటి అసలు 2008వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యుఎల్సీ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను రద్దు చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. యుఎల్సీ రద్దు అయిపోయిన తర్వాత యాక్ట్ చట్టం రిపీల్ అయిన తర్వాత భూములన్నీ ఫ్రీ అయినాయి కదా, లేఅవుట్లు అయినాయి, హుడా అనుమతులు ఇచ్చింది, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది, ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 2008 కంటే ముందు నీ భూమి యుఎల్సీలో ఉంది అని చెప్పి ఆ భూములను తిరిగి యుఎల్సీలో పెట్టినారు. కాలనీలు 2008లో యుఎల్సీ రిపీల్ అయిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో యుఎల్సీలో ఉండేని ఇవాళ యుఎల్సీలో కాలనీలు పెట్టి ఎంతమంది ప్రజలు ఆగమవుతారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చి, హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చి కొన్ని భూములను ప్రైవేట్ భూములుగా ప్రజలు హక్కులు దొరికినాయి, లేఅవుట్లు అయినాయి, అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఫ్రీ అయినటువంటి భూములను కూడా ఈ రోజు దాన్ని 22A పెట్టడం అనేటువంటిది ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే మీరందరు కబ్జాదారులండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండ్రు. మీరు ఈ వయసులో 70 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో పిలిస్తే కూడా మీరు రారు. పొలిటికల్ మీటింగ్ పెడితే మీ కడుపులో ఆవేదన ఉంది గనక, ఆందోళన ఉంది గనక, మీకు అన్యాయం జరిగింది గనక మాకు న్యాయం జరగాలని చెప్పి ఇలా మీరందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని అర్థం చేసుకొని చేసిన తప్పును సరి చేసుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా ఉల్టా మిమ్మల్ని పట్టుకొని కబ్జాదారులు అనడం అంటే ఇదేదో పుండు మీద కారం చల్లినట్టు.